పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వైఎన్ కళాశాలలో యూజీసీ నిధులు 2 కోట్లతో నిర్మించిన బాలుర హాస్టల్ భవనాన్ని ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్తో కలిసి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ప్రారంభించారు. అనంతరం కళాశాలలో విభాగాలను సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో వైన్ కళాశాలకు విద్యాపరంగా ఎంతో చరిత్ర ఉందన్నారు. మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ కృష్ణరాజు వంటి హీరోలతో పాటు ఎంతో మంది హైకోర్టు న్యాయమూర్తులు ఈ కళాశాల పూర్వ విద్యార్థులకు అవటం గర్వకారణమన్నారు. ఇంతటి చరిత్ర కలిగిన ఈ కళాశాల అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, టీడీపీ ఇన్ఛార్జ్ రామరాజు, కళాశాల పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు. సార్ చాలా చూడండి సార్ మంచి భోజనం పెట్టారు రామరాజు గారు సతీష్ గారు మొత్తం కవర్ చేస్తున్నారు. భారత్ మాతా కీ జై. ఫ్రాన్సిస్ ఇస్మాయిల్ చిరక్కర్. చాలా కాలం నుంచి బీజేపీలో అలాగే ఇప్పటికీ దాని అట్మోస్ట్ ఎడ్యుకేషన్ డివోషన్తో బీజేపీలో ఉంది. మరి 3,000 మంది మొదటి నుంచి ఆ తక్కువ మంది బీజేపీ వారి యువ సహాయంతో నిర్వహించింది. అయితే వారి అటువంటి వాళ్ళకి సహాయంతో కావాలని మన దృష్టి వచ్చేది మనపి గారు. నర్సాపురం వైఎన్ కాలేజీలో ఈరోజు 2 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించినటువంటి బాలుర్ హాస్టల్ని స్థానిక శాసనసభ్యులు మిత్రులు నాయకర్ గారితో, అదేవిధంగా కాపు కార్పొరేషన్ చైర్మన్ శ్రీ సుబ్బారాయుడు గారితో, కళాశాల సంబంధించి పాలక వర్గానికి సంబంధించి అందే రామ్ సతీష్ గారు, చెనమిల్లి సత్యనారాయణ గారు, అదేవిధంగా పొత్తూరు రామరాజు గారు, బండారు మాధవనాయుడు గారు, ఇతర పెద్దలు కొత్తపల్లి జానకిరామ్ గారు, ఇతర పెద్దలందరూ కూడా చైర్పర్సన్గా ఉన్నటువంటి సోదరి అందరం కలిసి ఇవాళ వివిధ బ్లాక్స్ని ప్రారంభించడం జరిగింది. నర్సాపురం వైఎన్ కాలేజీలో ఒక చారిత్రాత్మకమైనటువంటి కాలేజీ. 75 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి కాలేజీ. రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి కళాశాలలో ఒకటిగా వైఎన్ కళాశాలకి పేరుంది. ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా పూర్వం నుంచి కూడా ఎడ్యుకేషనల్ హబ్గా ఉందంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రాష్ట్రంలో ప్రముఖమైనటువంటి కళాశాలలో నర్సాపురంలో వైఎన్ కళాశాల, భీమవరంలో డిఎన్ఆర్ కళాశాల, ఏలూరులో ఉన్నటువంటి సిఆర్ఆర్ కళాశాల, ఆ తర్వాత మిగతా ప్రాంతంలో కాకినాడలో ఉన్నటువంటి పిఆర్ కళాశాల కానీ, విజయనగరంలో ఉన్నటువంటి ఎంఆర్ కళాశాల కానీ, దాదాపు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క విద్యా అవసరాలను అందరినీ కూడా తీర్చిదిద్దుతున్నటువంటి దాదాపు 1949లో అనుకుంటా ఈ కళాశాల 49లో ఈ కళాశాల ప్రారంభించబడింది కొంతమంది పెద్దలతో. ఎర్రమిల్లి నారాయణమూర్తి కళాశాల మరి ఇది దినదినాభివృద్ధి చెందింది. ఇవాళ ఒకప్పుడు ఇంటర్మీడియట్ కళాశాలగా ప్రారంభమైనటువంటి కళాశాల ఆ తర్వాత సంవత్సరాల్లో యూజీ కోర్సెస్, పీజీ కోర్సెస్, ఇవాళ డిగ్రీల్లో అనేక రకాలైనటువంటి దాదాపు 15-20 సంబంధం ఉన్నటువంటి కోర్సెస్ కానీ, ఇవాళ 5-6 పీజీ కోర్సెస్ కూడా ఇవాళ ఈ కళాశాలలో ఉన్నాయి. ఈ కళాశాలలో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులందరూ కూడా మరి రాష్ట్రంలో అనేకమైనటువంటి ప్రముఖ వ్యక్తులు ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు కానీ,
ఉప్పలపాటి గారు కృష్ణరాజు గారు కూడా ఇక్కడ చదువుకున్నారు. మాజీ కేంద్ర మంత్రి వర్యులు, ప్రముఖ సినీ నటులు. అనేక మంది అడ్వకేట్స్, అనేక మంది న్యాయమూర్తులు అందరూ కూడా హైకోర్టు జడ్జెస్ గా చదువుకున్న ప్రముఖులు అందరూ కూడా ఇక్కడ చదివారు. ఇవాళ ఈ కళాశాలలో ఏదైతే యూజీసీ వచ్చినటువంటి రోసా, ఏదైతే రాష్ట్రీయ ఉच्चతర శిక్ష అభియాన్ అనేటువంటి ఒక పథకం కింద 2 కోట్ల రూపాయల నిధులు విడుదలైతే ఇవాళ చక్కటి బాలుర హాస్టల్ నిర్మించడం జరిగింది. మరి ఈ విధంగా కళాశాలకు సంబంధించి అభివృద్ధిలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి కళాశాల పాలక వర్గాన్ని ఈ సందర్భంగా అభినందిస్తూ, రాబోయేటువంటి రోజుల్లో కళాశాల అభివృద్ధిలో మా వంతు సహకారం, మా వంతు పాత్ర పూర్తిగా ఉంటుందని ఈ సందర్భంగా చెప్తున్నా.